వెల్కమ్ బ్యాక్ టు యూనికాన్ ప్రొడక్షన్ హౌస్ ప్రెజెంట్స్ ఓక్రాస్ బ్యూటీ అండ్ ఫ్యాషన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీ గీతిక ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది. అదేంటంటే ఐబ్రోస్. మనం మన మనసులోని భావాలని చాలా వరకు కళ్ళతోనే వ్యక్తపరుస్తూ ఉంటాం. అలాంటి కళ్ళకి మరింత అందాన్ని పెంచేవే మన కనుబొమ్మలు. అలాంటి కనుబొమ్మల్ని మన ఫేస్ షేప్కి బట్టి ఎలాగా షేపింగ్ చేసుకోవాలో నేను మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా, మరింకెందుకండి ఆలస్యం, ప్లీజ్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా హార్ట్ షేప్ వారికి ఎలా ఐబ్రోస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను. వీళ్ళకి ముఖం అంతా అంటే దవడవల వరకు గుండ్రంగా ఉంటుంది, గెడ్డం భాగం కొంచెం పొడవుగా ఉంటుంది. ఇలాంటి వారికి రౌండెడ్ బ్రోస్ అనేవి ముఖానికి అందంగా కనిపించేలా చేస్తాయి. స్క్వేర్ షేప్ వీరికి దవడ ప్రదేశం అనేది చాలా వెడల్పుగా ఉంటుంది. అలా వెడల్పుగా ఉన్న దవడ భాగాన్ని యాంగిల్డ్ ఆర్ కర్వ్డ్ బ్రోస్ అనేవి కవర్ చేస్తాయి. ఇలా ఈ యాంగిల్ ఆర్ కర్వ్డ్ బ్రోస్ వల్ల వాళ్ళ ముఖానికి మరింత అందాన్ని చేకూర్చవచ్చు. రౌండ్ ఫేస్ ఈ రూపు గల వారికి ముఖం చిన్నగా ముద్దగా ఉంటుంది. అలాంటి వారికి ముఖం కొంచెం పొడవుగా కనిపించాలంటే ఫుల్ యాంగిల్డ్ ఆర్క్ బ్రోస్ అనేవి చేస్తే చాలా బాగుంటాయి. ఇలా చేయడం వల్ల ముఖం కొంచెం పొడవుగా కనిపిస్తుంది. డైమండ్ ఈ డైమండ్ షేప్ ఫేస్ గల వారికి ముఖం వెడల్పుగా, ముఖ్యంగా నుదురు భాగం నుండి వెడల్పుగా ఉంటుంది. ఇలాంటి వారికి రౌండ్ ఆర్ యాంగిల్డ్ అండ్ కర్వ్డ్ బ్రోస్ అనేవి చేయటం వల్ల ఫేస్ కొంచెం చిన్నదిగా కనిపించి చాలా అందంగా కనిపిస్తారు. అబ్లాంగ్ ఈ ముఖం గల వారికి ఫేస్ షేప్ అనేది ఒకే పొడవుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అలాంటి వారికి ఫ్లాట్ ఐబ్రో షేప్స్ అనేవి వారి ముఖానికి వెడల్పుని పెంచి అందంగా కనిపించేలా చేస్తాయి. ఓవల్ షేప్ వాళ్ళు చాలా లక్కీ అండి. వాళ్ళకి ఎలాంటి ఐబ్రో షేప్స్ అయినా ఇట్టే కుదిరిపోతాయి. అయితే సాఫ్ట్లీ ఆర్క్డ్ ఐబ్రో షేప్స్ అనేవి వీళ్ళకి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. అంటే ఈ ఐబ్రో షేప్ వీళ్ళ అందాన్ని ఇంకెంతో పెంచేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్నాం, అలాగే తెలుసుకున్నాం. మరింకెన్నో విషయాల్ని నేర్చుకోవడానికి అలాగే తెలుసుకోవడానికి డోంట్ ఫర్గెట్, please subscribe Unicorn Production House. Knowledge at your fingertips. Until then, keep smiling. You Gitika signing off. Take care.